హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, విప్రో నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో 6 months పాటు మీకు ట్రైనింగ్ అయితే ఇచ్చి తర్వాత అయితే జాబ్స్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి సిటీసీ చూసుకున్నట్లయితే మనకు స్టేఫన్ రూపంలో మీకు దాదాపుగా 19,000 per month అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిగా ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే 10th క్లాస్లో మీకు 50% స్కోర్ అయితే ఉండాలి. 12thలో కూడా మీకు 50% ఉండాలి. డిప్లొమా కూడా 60% అయితే స్కోర్ అయితే ఉండాలన్నమాట. ఇక ఇయర్ ఆఫ్ పాసింగ్ చూసుకున్నట్లయితే 2021, 2022, 2023 పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, కంప్యూటర్ ఇంజనీరింగ్ సంబంధించి కానీ, ఎలక్ట్రానిక్స్ సంబంధించి కానీ, కంప్యూటర్ టెక్నాలజీ సైన్స్, కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సెస్ ఎవరైనా సరే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. కంపల్సరీ 60% అబోవ్ అయితే ఉంటే మీకు చాలా వరకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మ్యాక్సిమం 3 years ఆఫ్ ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో డిప్లొమాలో అయితే మీకు ఎలాంటి గ్యాప్స్ ఉండకూడదు అనమాట. సో కంపల్సరీ మీరు 3 yearsలోనే మీరు డిప్లొమా అనేది కంప్లీట్ అయితే చేసి ఉండాలని ఇక్కడ డీటెయిల్స్గా మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు అప్లై నౌ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో వితిన్ 24 hours మీకు కంపెనీ నుంచి కాల్ అనేది రావడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లికేషన్ లింక్ కోసం డిస్క్రిప్షన్లో అయితే చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.